హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రైట్ నౌ ఇన్ ఏపీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఒక సర్వే నిర్వహిస్తూ ఉన్నది. అసలు ఆ సర్వే ఏంటి? ఆ సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారు? ఆ సర్వే వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడు మాత్రమే మీకు నేను చెప్పే ప్రతి విషయం బాగా అర్థమవుతుంది. ఈ P4 సర్వే గురించి తెలుసుకునే ముందు మొదటగా 2 విషయాల గురించి తెలుసుకోవాలి. అసలు P4 అంటే ఏమిటి? P4 మోడల్ అంటే ఏంటి? ఈ P4 సర్వే ఎందుకు చేస్తున్నారు? ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం అని అర్థం. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా P4 మోడల్ని ఈ ఏడాది ఉగాది నుంచే ప్రారంభించనున్నట్లు ఇదివరకే తెలిపింది. అసలు ఈ P4 మోడల్ అంటే ఏంటి? P4 మోడల్ అంటే సమాజంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న మొదటి 10% మంది నుంచి అట్టడుగునున్న 20% మందికి చేయూతనిచ్చి వారి జీవన ప్రమాణాలు పెంపొందించడానికి ఉద్దేశించబడిందే ఈ P4 మోడల్. మరి ఈ P4 సర్వే ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారంటే మనకి ఈ సమాజంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10% మందిని, అట్టడుగునున్న చివరి 20% మందిని గుర్తించాలంటే ప్రభుత్వానికి డేటా అవసరం ఉంది. ఈ డేటా సేకరించడానికే ప్రభుత్వం ఈ P4 సర్వేని నిర్వహిస్తూ ఉన్నది. ఈ బాధ్యతను గ్రామ వార్డు సచివాలయ శాఖలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. మరి ఈ P4 సర్వే ఏ విధంగా చేస్తారు? P4 సర్వేలో ఎటువంటి ప్రశ్నలు ఉంటాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ P4 సర్వేలో భాగంగా గ్రామ సచివాలయ ఉద్యోగి మొబైల్ యాప్ నందు అడిగే ప్రశ్నావళిని ఒకసారి కనుక మనం గమనించినట్లయితే, మొదటగా గ్రామ సచివాలయ ఉద్యోగి తనకు కేటాయించిన క్లస్టర్ని ఎంచుకుంటారు. అందులో తనకు కేటాయించినటువంటి హౌస్ హోల్డ్కు సంబంధించినటువంటి ఆ లిస్ట్ నందు ఏ హౌస్ హోల్డ్ అయితే సర్వే చేస్తున్నారో ఆ హౌస్ హోల్డ్ని సెలెక్ట్ చేసుకుంటారు. మొదటగా ఉత్పన్నమయ్యే ప్రశ్న, ఇది హౌస్ హోల్డ్ అవైలబుల్ అంటే ఇంటి వారు అందుబాటులో ఉన్నారా లేదా అనేది ప్రశ్న. ఒకవేళ అందుబాటులో ఉన్నట్టయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ప్రశ్నలు అనేటివి ఉత్పన్నమవుతాయి. ఒకవేళ నో అని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ 3 ఆప్షన్లు కనబడతాయి. వారు మన విత్ ఇన్ ద స్టేట్లో వలస వెళ్ళారా, లేదా అవుట్ సైడ్ ద స్టేట్ వలస వెళ్ళారా, లేదా చనిపోయారా అనే 3 ప్రశ్నలు ఉంటాయి. వాళ్ళు విత్ ఇన్ ద స్టేట్ కనుక వలస వెళ్ళినట్టంటే, అంటే మన రాష్ట్రంలోనే ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినట్లయితే ఇక్కడ వారు ఏ ప్రాంతానికైతే వలస వెళ్ళారో ఆ ప్రాంతానికి సంబంధించిన సచివాలయం కోడ్ ఎంటర్ చేసి సచివాలయ ఉద్యోగి ఎంటర్ చేయవలసి ఉంటుంది. దీంతో ఆ ఎంటర్ చేసిన తర్వాత సచివాలయ ఉద్యోగి యొక్క కన్సెంట్తో బయోమెట్రిక్ వేయడం ద్వారా మీ సర్వే అనేది పూర్తవుతుంది, ఆ ఇంటి యొక్క సర్వే. అదే కనుక అవుట్ సైడ్ ద స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా సచివాలయ ఉద్యోగి బయోమెట్రిక్ వేయడం ద్వారా సబ్మిట్ చేస్తే ఆ ఇంటి సర్వే అనేది పూర్తవుతుంది. అలా కాకోకుండా ఆ ఇంట్లో కనుక సింగిల్ మెంబర్ ఉంటే డెడ్ అని సెలెక్ట్ చేసుకుంటే, అతను చనిపోయినట్లయితే డెడ్ అని సెలెక్ట్ చేసుకుంటారు. సచివాలయ ఉద్యోగి బయోమెట్రిక్ ద్వారా దాన్ని నిర్ధారిస్తారు. అంతటితో సర్వే అయిపోతుంది ఆ హౌస్ హోల్డ్కి సంబంధించి. అలా కాకుండా హౌస్ హోల్డ్లోకి సంబంధించిన వారు అందరూ అందుబాటులో ఉన్నారు, లేదా ఎవరైనా అందుబాటులో ఉన్నారంటే కనుక అందుబాటులో ఉన్న వ్యక్తిని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారి యొక్క లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ఆధార్ నెంబర్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. తర్వాత సీఎం గారు
ప్రవేశపెట్టబడిన ఈ సర్వేలో మీరు భాగం కావాలనుకుంటున్నారా లేదా అనేటువంటి ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది. భాగం కావాలి అనుకుంటే ఎస్ అని క్లిక్ చేస్తారు, తర్వాత ప్రశ్నలు వస్తాయి. ఒకవేళ నేను భాగం కాను, నాకు వద్దు, ఈ సర్వే చేయవద్దు అంటే కనుక నో అని క్లిక్ చేసుకుంటారు. ఆ తర్వాత సచివాలయ ఉద్యోగి బయోమెట్రిక్ వేయడం ద్వారా సర్వే అనేది పూర్తవుతుంది. ఒకవేళ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే, అంటే నేను దీంట్లో భాగం కావాలి అని అనుకుంటున్నాను అని సెలెక్ట్ చేసుకుంటే, తర్వాత ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనేది మనం చూసుకుందాం. తర్వాత కనిపించే ప్రశ్న ఏంటంటే, డూ హౌస్ హోల్డ్ హ్యావ్ ఏ ఫోన్ నెంబర్? అంటే ఈ కుటుంబానికి ఒక ఫోన్ నెంబర్ ఉందా? ఉంటే కనుక ఆ ఫోన్ నెంబర్ ఇవ్వడం ద్వారా, వెరిఫైని క్లిక్ చేయడం ద్వారా ఆ ఫోన్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయిపోతుంది. తర్వాత ప్రశ్నలు మనకు కనపడతాయి. ఒకవేళ నో అని సెలెక్ట్ చేసుకుంటే, నాకు ఫోన్ నెంబర్ లేదంటే కనుక నో ప్రాబ్లం, తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోవచ్చు. హౌ మెనీ మెంబర్స్ ఇన్ ద హౌస్ హోల్డ్ ఇన్క్లూడింగ్ డిపెండెంట్స్ అండ్ చిల్డ్రన్? అంటే మీ పైన ఆధారపడిన వాళ్ళు, చిన్నపిల్లలతో సహా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అనేది ప్రశ్న. ఎంతమంది ఉన్నారు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ప్రశ్నకైతే వెళ్ళాల్సి ఉంటుంది. హౌ మెనీ అర్నింగ్ మెంబర్స్ ఆర్ ఇన్ ద హౌస్ హోల్డ్ ఇన్క్లూడింగ్ రెంట్, ఇంట్రెస్ట్ అండ్ ఎంప్లాయ్మెంట్? మీ ఇంట్లో ఎంతమంది సంపాదించే వాళ్ళు ఉన్నారు అనేది ఈ ప్రశ్న. మనకు ఇంకా మన ఇల్లు కాకుండా ఇంకా ఇల్లు ఉండిండొచ్చు, వాటికి అద్దె వస్తుంది కదా, అది కూడా సంపాదనే. మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చింటాము, దానికి వడ్డీ వస్తుంది కదా, అది కూడా సంపాదనే. మరియు ఎవరైనా ఉద్యోగం చేస్తున్నట్లయితే అది కూడా సంపాదనే. ఎవరైనా ఉన్నట్టయితే ఆ విధంగా ఎంతమంది అయితే సంపాదిస్తున్నారో అంతమందిని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చిన ప్రశ్న వచ్చేసి, ఈజ్ ఎనీ హౌస్ హోల్డ్ మెంబర్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ? అంటే మీ ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారా? ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రశ్న, ఇన్ ద పాస్ట్ 2 years డిడ్ ఎనీ హౌస్ హోల్డ్ మెంబర్ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్? అంటే గత 2 సంవత్సరాల కాలంలో మీ ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫైల్ చేశారా? అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టినారా అనేది ప్రశ్న. కట్టింటే కనుక ఎస్ అని, కట్టలేదంటే నో అని సెలెక్ట్ చేసుకొని తర్వాత ప్రశ్నలోకి వెళ్ళాలి. వాట్ కైండ్ ఆఫ్ రెసిడెన్స్ డూ యూ రిసైడ్ ఇన్? అంటే మీరు ఎటువంటి ఇంట్లో నివాసం ఉన్నారు? కచ్చా హౌస్ లేదా పక్కా హౌస్? కచ్చా హౌస్ అంటే ఇంటి పైకప్పు ఉండదండి, అంటే రేకులిల్లు కానీ, పెంకుటిల్లు కానీ, పూరిల్లు కానీ, ఇవన్నీ కచ్చా హౌస్ అంటారు. పక్కా హౌస్ అంటే స్లాబ్ ఉన్న ఇల్లులు, ఇంటికి స్లాబ్ ఉంటుంది కదా, పక్కా ఇల్లులు అండి తెలుగులో చెప్పాలంటే. ఈ కాలంలో ఇల్లు లేని వాళ్ళు ఎవరు? మనము ఇల్లు అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఎటువంటి ఇంట్లో ఉన్నాము. డస్ ఎనీ హౌస్ హోల్డ్ మెంబర్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్? మీ ఇంట్లో ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అనేది ప్రశ్న. ఉంటే ఉందని, లేదంటే లేదని సెలెక్ట్ చేసుకోవాలి. డూ యూ ఓన్ అర్బన్ ఆర్ మున్సిపల్ ప్రాపర్టీ? అంటే మీరు పట్టణ ప్రాంతంలో ఏదైనా ఆస్తి కలిగి ఉన్నారా, ప్రాపర్టీని కలిగి ఉన్నారా అనేది ప్రశ్న. ఉంటే ఉంది అని, లేదంటే లేదు అని సెలెక్ట్ చేయాలి. తర్వాత ప్రశ్న కనుక మనం చూసుకున్నట్లయితే, డూ యూ ఓన్ ఏ నాన్ కమర్షియల్ 4-wheeler వెహికల్? కమర్షియల్కి నాన్ కమర్షియల్కి తేడా చెప్తాను చూడండి. కమర్షియల్ అంటే జీవనోపాధికి ఉపయోగించే వెహికల్, నాన్ కమర్షియల్ అంటే జీవనోపాధికి కాకుండా కలిగి ఉంటారు కదండి అవి. ఇప్పుడు వీటిని మనం ఏ విధంగా తేడా గమనించాలంటే, ఎల్లో బోర్డ్, వైట్ బోర్డ్ కార్స్ ఉంటాయి కదండి. ఎల్లో బోర్డ్ అనేది జీవనోపాధికి ఉపయోగించేది, అంటే కమర్షియల్ వెహికల్. వైట్ బోర్డ్ అనేది నాన్ కమర్షియల్. కాబట్టి దానికి అనుగుణంగా మీరైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్న, డూ యూ ఓన్ ఏ 2-wheeler? మీకు 2 చక్రాల వాహనం ఉందా లేదా? ఉంటే ఉందని, లేదంటే లేదని సెలెక్ట్ చేసుకోవాలి. డూ యూ హ్యావ్ యాన్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్? మీకు కరెంటు కనెక్షన్ ఉందా లేదా ఇంటికి అనేది ప్రశ్న. ఈ రోజుల్లో కరెంటు కనెక్షన్ లేని వారు ఎవరండి? ఒకవేళ లేకపోయినా కానీ కరెంటు వాళ్ళైతే ఒప్పుకోరు కదా. ఇప్పుడు మనం ఇంకొకటి గమనించాలి, ఎస్సీ ఎస్టీలకు కరెంట్ 200 యూనిట్ల వరకు ఫ్రీ కదా, ఆ స్కీమ్ ఉంది కదా. మాకు
లేదని సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటారు. అలా ఏం కాదండి. మనమైతే కరెంట్ మీటర్ కనెక్షన్ ఉందనే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని 0 నుంచి 500 వరకు మనకు కరెంటు బిల్ వస్తుందనేది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్ వాజ్ యువర్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇన్ ద లాస్ట్ మంత్, అంటే గత నెలలో మీకు ఎంత కరెంట్ బిల్ వచ్చిందంటే 0 to 500 ఎస్సీ ఎస్టీకి సంబంధించి వాళ్ళ కరెంట్ బిల్ రాదు కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. మిగతా వాళ్ళు ఎంత వచ్చింటే ఆ రేంజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రశ్న వచ్చేసి, మీరు ఏ విధంగా త్రాగునీరు పొందుతున్నారనేది ప్రశ్న. అంటే మీ ఇంటి వద్ద కుళాయి ఉంటే ఇంటి కుళాయి ద్వారా అని, లేదంటే పబ్లిక్ కుళాయి ద్వారా అని కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఇంటికి కుళాయి కనెక్షన్ ఉందండి. దాదాపుగా అందరూ సెలెక్ట్ చేసుకునేది అయితే ట్యాప్ వాటర్ అట్ హోమ్, అంటే ఇంటి వద్ద ఉన్న కుళాయి ద్వారా త్రాగునీరు పొందుతున్నారు అనేసి అది సెలెక్ట్ చేసుకుంటారు. లేదు మాకు సొంతంగా బోర్ ఉందంటే కనుక బోర్వెల్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. లేదు బావుల ద్వారా, లేదు కాలువల ద్వారా అంటే కనుక డగ్ వెల్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. మీకు ఏదైతే అందుబాటులో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అసెట్స్ డూ యూ ఓన్, అంటే మీ ఇంట్లో ఏ ఏ వస్తువులు ఉన్నాయనేదండి. ల్యాప్టాప్, కంప్యూటర్ ఉందా, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, నన్ ఆఫ్ ది అబోవ్. పైన ఇవ్వబడినటువంటి ఏ వస్తువులు మీలో లేకపోతే నన్ ఆఫ్ ది అబోవ్ అని సెలెక్ట్ చేసుకుంటారు. లేదు టీవీ లేని వాళ్ళు ఎవరండి ఈ రోజుల్లో అయితే, కాబట్టి ఏది మీ ఇంట్లో ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఏమీ లేవు, ఏమీ లేకపోతే నన్ ఆఫ్ ది అబోవ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. వాట్ కైండ్ ఆఫ్ కుకింగ్ ఫ్యూయల్ డూ యూ యూజ్, అంటే మీరు వంటకు ఉపయోగించే ఇంధనం ఏమిటి అనేది ప్రశ్న. దీంట్లో చూసుకుంటే కనుక మనకు ఎల్పిజి లేదా ట్రెడిషనల్. ఎల్పిజి కనెక్షన్ దాదాపుగా అందరికీ ఉంది. ఒకవేళ లేకపోతే ట్రెడిషనల్ అంటే ఏం లేదండి, సంప్రదాయ పద్ధతులు. అంటే బొగ్గు ద్వారా వంట చేసుకుంటుంటారు కొంతమంది, కట్టెల పొయ్యి ద్వారా వంట చేసుకుంటూ ఉంటారు, చెక్కల ద్వారా వంట చేసుకుంటుంటారు. వీటిలో మీకు ఏదైతే సూటబుల్ అయితే ఉంటుందో ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇంతటితో మీ యొక్క సర్వే అనేది పూర్తవుతుంది. తర్వాత సచివాలయ ఉద్యోగి బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా మీ సర్వే అనేది పూర్తయినట్టుగా తను నిర్ధారిస్తారు. ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించినట్లయితే, హౌ మెనీ ఎర్నింగ్ మెంబర్స్, 6th క్వశ్చన్, ఆర్ ఇన్ ది హౌస్ హోల్డ్ అనే ఆప్షన్కి మీ ఇంట్లో ఎవరు సంపాదించే వాళ్ళు లేరు అని అన్నప్పుడు అక్కడ 0 సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇంకొక ప్రశ్న ఉత్పన్నమవుతుందండి. 0 సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంకొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. డూ యూ ఆర్ ఎనీవన్ ఇన్ యువర్ హౌస్ హోల్డ్ గెట్ ది సోషల్ సెక్యూరిటీ పెన్షన్ స్కీమ్, అంటే మీకు కానీ మీ ఇంట్లో ఎవరైనా సభ్యులకు కానీ ప్రభుత్వం అందించే సామాజిక పెన్షన్ అందుతుందా. సామాజిక పెన్షన్ అంటే 4,000 రూపాయల పెన్షన్ కావచ్చు, 6,000 రూపాయల పెన్షన్ కావచ్చు, 10,000 రూపాయల పెన్షన్ కావచ్చు, 15,000 రూపాయల పెన్షన్ కూడా కావచ్చు. ప్రభుత్వం 1వ తేదీన అందిస్తుంది కదండి, ఆ పథకం అన్నమాట. దాదాపుగా అర్నింగ్ మెంబర్స్ని 0 పెట్టిన వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా పెన్షన్ వచ్చే వాళ్ళు అయితే ఉంటారు. అప్పుడు ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ ఎవరు లేదంటే కనుక నో అనేది సెలెక్ట్ చేసుకుంటారు. నో అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రశ్నలన్నీ యాజ్ యూజువల్గానే ఉంటాయి. అవన్నీ